అత్యంత శక్తివంతుడు, మన చేత బలమైన శూర కార్యములు జరిగించు సైన్యములకు అధిపతి అయిన దేవుడు యేసుక్రీస్తు అను నామముతో మనలను బలపరుస్తున్న దేవుడు మహిమనొందునుగాక. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అనే ఈ టీవీ సందేశాలు, యూట్యూబ్ సువార్తలు యేసుక్రీస్తు హెర్మోను సంఘము పక్షముగా పరిశుద్ధాత్మ సన్నిధి అనే మందిరము, పరిశుద్ధ అగ్నిరథము అనేటువంటి మందిరము ద్వారా దాని యొక్క సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మీ అందరికీ నిండు హృదయ వందనాలు. ప్రియమైనటువంటి దేవుని వీళ్ళారా, మనము విశ్వసించి ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క అద్వితీయమైన శక్తి, ప్రశస్తమైనటువంటి ఆయన బలము మనము ఆయన యందు ఊహించే కంటే, ఆశించే కంటే, మనము విజ్ఞాపన చేసి ప్రార్థించే కంటే మిన్నగా ఆయనలో దాగి ఉన్నవి. అనేక సంభవముల ద్వారా విశ్వాసముతో దేవునిని విజ్ఞాపన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మన యొక్క ప్రార్థనకు ప్రత్యుత్తరము ఫలితము రూపములో ఇచ్చే దేవుడు కేవలము మనము అడిగినదే కాదు, అది శ్రేష్టమైనదైతే, అది మన మేలుకు అవసరమైనదైతే ఇంకా గొప్ప ఆధిక్యతతో ఆ యొక్క ఫలాలను అందజేస్తాడు. మనము ప్రార్థించే ఈ దేవుని యొక్క సంకల్పము ఆ రీతిగా ఉన్నది. మనము అడుగు వాటికన్నా మిన్నగా ఇచ్చేటువంటి దేవుడు. అలాంటి మాటలు, అలాంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో అనేకము మనకు తెలియపరిచి ఉన్నవి. విశ్వాసములైనటువంటి వారిలో ఈ అనుభవాలు సాక్ష్యాలుగా నిలబడి ఉన్నవి. నీవు కూడా నీ జీవితంలో నీవు పొంది ఆశించేదానికన్నా శ్రేష్టమైనవి దేవుడు ఇవ్వదలిచినప్పుడు నువ్వు అవి పొందుకోవటానికి నువ్వు సిద్ధహస్తుడివై ఉన్నావో లేదో పరిశీలన చేసుకో. దేవుని యొక్క ఈ వాక్యములను మనం అనుసరించటం ద్వారా, దేవుని యొక్క ఈ సూచనను మనము ఆచరణలో ఉంచుట ద్వారా, నువ్వు ప్రార్థించినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు, నువ్వు అంగలార్చినప్పుడు, మొరపెట్టినప్పుడు నీవు అడిగిన దానికన్నా మిన్నగా ఆయన ఇస్తాడు. దేవుని వాక్యాలు చెప్తున్నవి. కొన్ని మాటలు మనం గ్రహిద్దాం. ఎఫెసీయులు పౌలు గారు రాస్తూ 3వ అధ్యాయము 20వ వచనములో ఈ రీతిగా వ్రాసి మనకు తెలియజేస్తున్నాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవుని క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములో సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్ అని ఉంటుంది. మనలో కార్యసాధకమైన, మనలో మన ద్వారా పని చేయటానికి ఉన్నటువంటి తన శక్తి చొప్పున మన కార్యము, కానీ సాధన మనది కాదు. మన యొక్క పని అందులో నిగ్నమయ్యేది భౌతికంగా మనము, కానీ అది నెరవేర్చే శక్తి దేవునిదై ఉన్నది. తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను ఆయన అత్యధికముగా దయచేయు శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన మన ద్వారా చేస్తున్న భీకర కార్యములను బట్టి మనము అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా మేలైనటువంటివి, ఉన్నతమైనటువంటివి, అత్యధికమైనటువంటి ఇవుట దానిని బట్టి మన దేవుడైన శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తును మనము మహిమపరచవలసిన వారమై ఉన్నాం. ఎప్పటికీ తరతరములు నిరంతరం ఆయనను మనము మహిమపరచాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి ఒక సూచన. సదాకాలము సంఘముతో కలిసి మనము దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకు అంటే ఆయన మీరు అడిగిన, నేను అడిగిన కార్యముల కన్నా మేలైనవి, ఉన్నతమైనవి, మన జీవితానికి అవి బాగా స్వాస్థ్యమైనవి, ఆశీర్వాదకరమైనైతే అనేక రెట్టింపుగా ఆయన అధికముగా అందచేయగలిగినటువంటి దేవుడు. ఇట్టి గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడిని ప్రార్థించడం ద్వారా నీవు రెట్టింపు దీవెనలు, ఆశీర్వాదాలు పొందటానికి అర్హుడవై ఉంటావు.
ఇంకా అనేక లేఖనాలు చెప్తున్నవి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనములో ఏమని ఉంటుందంటే, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఉండునా అంటున్నాడు. నేను యెహోవాను, ఉన్నవాడను, నేను అనువాడను, ఏకైక దేవుడను, సర్వశక్తిమంతుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటున్నాడు. దేవుడు ఇది చెయ్యలేడు అనే విశ్వాసం మనలో రాకూడదు. దేవుని వలన ఇది కాదు అనేటువంటి వెనుకడుగు మనలో ఉండకూడదు. నీవు నమ్మాలి, ఆయనను ప్రార్థించాలి. ఎందుకంటే ఆ దేవుడు తనను తాను తెలియజేసుకుంటున్నాడు. నేను యెహోవాను, నేను ఉన్నవాడను, నేను సర్వశక్తిమంతుడను, ఆమ్నీ పవర్డ్, అన్ని చోట్ల సర్వము శక్తి కలిగిన వాడు. ఆయన చెయ్యలేనటువంటిది ఏమైనా లేదు. కాబట్టి ఈ దేవుని ద్వారా మనము అసాధ్యమైనటువంటి మనం అనుకునే కార్యాలు ఆయనతో సాధ్యము చేసుకోవటానికి మనము సిద్ధహస్తులమై ఉండాలి. ఒకసారి కనుక మనం కొన్ని ఉదాహరణలు కనుక చూస్తే బహు శ్రేష్టమైనటువంటి ఉదాహరణలు కనబడుతుంది. యోహాను సువార్త 2వ అధ్యాయము 10వ వచనములో కానా వివాహపు యొక్క సంఘటన ఉన్నది. తల్లి కుమారుడిని అడిగినప్పుడు దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు తల్లి యొక్క విజ్ఞాపనను ఆయన పరిగణలోకి తీసుకొని ఆ వివాహములో ఒక గొప్ప విషయము తెలియజేశాడు. అక్కడ మనం గనక చూస్తే ఆ పెండ్లి ప్రధాని అంటున్నాడు, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిదురు, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. యేసుక్రీస్తు చేసినటువంటి మొదటి అద్భుత ఆశ్చర్య కార్యము. సహజ సిద్ధంగా అక్కడ ఉన్నటువంటి పరిచారకులు విందులో సిద్ధపరిచినటువంటి ద్రాక్షారసము మామూలు ద్రాక్షారసము, జబ్బు ద్రాక్షారసము. ఎందుకంటే అది మనుషుని చేతితో చేయబడినది. అయితే అది కొదువైన తర్వాత, అది అయిపోయిన తర్వాత తల్లి ప్రార్థనను బట్టి, తల్లి విజ్ఞాపనను బట్టి ప్రభువారు ఆ నీటిని ఆశీర్వదించినప్పుడు ఆ ద్రాక్షారసము బహుశ్రేష్టమైనదిగా మధురమైనదిగా మారినది. అక్కడ విజ్ఞాపన చేసింది ఏమిటి అంటే, కొదువైనటువంటి ద్రాక్షారసము సమకూర్చయ్యా అని తల్లి ప్రార్థన చేసింది. కానీ ప్రభువారు చేసిన కార్యం ఏంటంటే, నీటితో నింపబడినటువంటి బాణల్లో ఆ నీటిని గతము కన్నా బహుమధురమైనవి, రుచికరమైనటువంటి ద్రాక్షారసముగా మార్చాడు. దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ రీతిగానే ఉంటాయి. మనము కొంచెమే అడుగుతాం, కానీ దేవుడు దానికి మించి మనకిస్తాడు. అందుకనే మన దేవుడు సమృద్ధి కలిగినటువంటి దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడుగా మనము చూడవచ్చు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఇంకొక ఉదాహరణగా ఒక ప్రేరణ వాక్యం ఉన్నది. 2వ అధ్యాయము 9వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినవో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్యుల హృదయమునకు గోచరము కాలేదు. దేవుడు మనుషులందరినీ ప్రేమించాడు. దేవుడు లోకమునే ప్రేమించాడు. ఈ లోకమును ప్రేమించినటువంటి ఈ జనులలో దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచుచున్నాడో అవి మన నేత్రాలకు కనపడవు, మన చెవికి అవి వినపడవు, మన హృదయము దానిని అందుకోలేదు, గోచరం చేయలేదు, ఆలోచన చేయలేదు అని లేఖనాలు తెలియజేస్తున్నాడు. అంటే దేవుని యొక్క కార్యాలు మన ఎడల, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన మనల్ని కృప చూపిస్తాడు కాబట్టి, ఆ కృపా ఫలితం ఎలా ఉంటుందంటే, మన కంటికి కనపడనటువంటి ఈవులు ఆయన ఇస్తాడు, మన చెవికి వినపడనటువంటి వాగ్దానాలు ఆయన ప్రకటిస్తాడు, మన హృదయము తలంచనటువంటి విషయాలను ఆయన తన యొక్క ప్రణాళికలో మన ఎడల సిద్ధపరిచినట్లుగా దేవుని లేఖనాలు తెలియజేస్తున్నవి. నీవు దేవుని స్వరము వింటున్నావా? నీవు దేవునిని దర్శిస్తున్నావా? నీవు దేవునిని నీ హృదయంలో కలిగి ఉంటే ఈ దేవుని యొక్క హృదయ ఆలోచనలను మనము గమనించగలం. తర్వాత రాయబడినటువంటిది, మనమైతే వాటన్నిటినీ గమనించగలము.
దేవుని బిడ్డలైతే, విశ్వాసులైతే ఆయన మనలను ఎలా ప్రేమిస్తున్నాడో మనము తిరిగి ఆయనను కనుక ప్రేమించిన వారమైతే మనము దేవుని కార్యాలను చూడగలము, దేవుని వాగ్దానాలను మనము వినగలము. దేవుని హృదయము మన ఎడల ఏ సంకల్పము కలిగి ఉన్నదో దానిని మనము ముందుగానే బేరీజు వేసుకొని సిద్ధపడగలము. అయితే ఆయనను ప్రేమించగలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన తను ప్రేమించే వారికి, సిద్ధపడినటువంటి వారికి ఈ చేస్తూ ఉంటే ప్రత్యామ్నాయంగా మనము ఆయనను ప్రేమిస్తే వాటిని మనం ముందుగానే గమనించేటువంటి వివేకము దేవుడు మనకిస్తాడు. చూడండి, 2వ సంభవంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనములు ఇక్కడ ఏమైనా ఉంటుందంటే, నేనిచ్చు నీళ్లు తాగువాడెన్నడూనూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గలుగా ఉండెను అని ఆమెతో చెప్పెను. అక్కడ యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ దాహము కోసం నీళ్లకు వస్తుంది. ఆ దారిలో ప్రయాణిస్తున్నటువంటి ప్రభువారు దాహము కొరకు బావి సమీపంలోకి వెళ్ళినప్పుడు ఆమెతో సంభాషణ చేశాడు. సంభాషణ చేసినప్పుడు ఆమె ఆయనకు నీళ్లు ఇవ్వటానికి వ్యతిరేకిస్తే దేవుడు దానికి ప్రత్యామ్నాయంగా చెప్తూ ఉన్నాడు, నీవైతే నీళ్లు ఇచ్చటానికి యూదుడైనటువంటి నన్ను, సమరయ స్త్రీ అయినటువంటి నీవు ఆ యొక్క తారతమ్యాలు చూపిస్తున్నావు, కానీ నేనైతే నీళ్ళు ఇస్తే ఆ నీళ్లు తాగువాడు ఎప్పటికును దప్పికొనడు, నేనిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊడడి నీటి బుగ్గలుగా ఉండెనను ఆమెతో చెప్పెను. అయితే ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా, నేను దప్పిక కొండునట్లు చేదుకొనుటకు ఇంతకు దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని ఆమె అడిగింది. అయ్యా, నేను ఇక దాహం పొందకూడదు, మళ్ళీ చేదుకోవటానికి రావకూడదు, ఈ బావి దగ్గరకు రాయకూడదు, ఈ దూర ప్రాంతం నేను రాకూడదు, మోయకూడదు, అలా నాకు ఎప్పటికీ దాహము కానటువంటి మీరిచ్చే నీళ్లు, దప్పిక కొనని నీళ్లు ఇవ్వండి అని అడిగింది. ఆమె భౌతికంగా ఇక దాహము కాకూడదు, నీళ్ల మోతరు లేకూడదా ఉండాలి అనే ఆశతో ఆమె దేవుణ్ణి విజ్ఞాపన చేసింది. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే నిత్య జీవపు నీళ్లు. ఆయన ఇచ్చేది ఏంటంటే ఎప్పటికీ ఆకలి దప్పికలు లేనటువంటి నిత్య జీవపు నీళ్ళు ఇస్తానంటున్నారు. ఆ నీళ్లను గ్రహించినటువంటి వాళ్ళు ఇక నిత్య జీవములో ఉంటారు. అక్కడ ఆకలి ఉండదు, దప్పికుండదు. కేవలము భౌతికమైనటువంటి నీటి గురించి ఆమె ఆశకొని ఆయనను అడిగితే, ప్రార్థిస్తే, విజ్ఞాపన చేస్తే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎన్నటికీ దప్పికొనని నీళ్ళు ఇస్తానంటున్నాడు. భౌతికమైనటువంటి నీళ్లు గొప్పవో, నిత్య జీవంలో ఉండటానికి ఆస్కారాన్ని ఇచ్చే నీళ్లు ఎంత మేలో మనము బేరీజు వేసుకోగలం. దేవుడి కార్యాలు ఇలా ఉంటాయి. మనం అడిగేది కొద్దిగా, ఆయన ఇచ్చేది మెండుగా. మనం అడిగేది ఇసుమంతా, ఆయన మనకిచ్చేది కొండంతగా ఉంటుంది. అది దేవుని యొక్క గుప్పిలి అలా ఉంటుంది. దేవుని యొక్క దోషట అలా ఉంటుంది. ఆయన ఆశీర్వాదాలు అలా కుమ్మరింపబడతవి. నువ్వు కొద్దిగానే అడుగుతావు విశ్వాసంతో, నీవు ఆశించిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఆయన గొప్పగా ఇవ్వగలడు. మరి ఒక మాటను చూసి మనము ఉద్యోగం పొందుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము అంటాడు, ఆయన తన దయ సంకల్పము చొప్పున, తన చిత్తము చొప్పున మనకు సంపూర్ణమైనటువంటి జ్ఞాన వివేచన కలుగుటకు తన కృప మన ఎడల విస్తరింపచేసి ఉన్నాడు. దేవుని యొక్క కృప గురించి, దేవుని యొక్క దయ గురించి, దేవుని యొక్క సంకల్పము గురించి చక్కగా ఎలా చెప్పాడంటే విస్తరింపచేసి ఉన్నాడు. మన ఎడల ఉన్నటువంటి అమితమైనటువంటి దయను బట్టి తన చిత్తమును గూర్చి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆయన కృప మన ఎడల విస్తరించి ఉన్నది. దేవుని యొక్క కృప ఒక చోట లేదు, కొద్దిగా లేదు, ఒక కార్యము కొరకు లేదు, ఒక సంకల్పము కొరకు లేదు, అది విస్తరింపబడి ఉన్నది. మన యొక్క విశ్వాసము ఎంతగా విస్తరింపబడి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదము అంతగా విస్తరింపబడి ఉంటుంది. అది కొద్దిగా ఉండదు, అది పరిమితమై ఉండదు.
మనము అడిగేది కొద్దిగా అనిపిస్తుంది కానీ మనకు కావాల్సింది చాలు అనిపిస్తుంది కానీ దేవుడు విడుదల చేసేటువంటి ఆ కార్యము విస్తరించిపోతుంది. ఎందుకంటే ఆయన దయ విస్తరించినటువంటిది, ఆయన కృప విస్తరించినటువంటిది, ఆయన సంకల్పము విశేషంగా ఉంటుంది. మన సంకల్పం వేరు, మన ఆలోచన వేరు, ఆయన సంకల్పము విశేషంగా ఉంటుంది. నీకు ఆర్థికంగా లేదా ఆహార రీత్యా కొదువైనప్పుడు, కొరత అయినప్పుడు నీకు ఆయన నువ్వు అడిగిన దానికన్నా రుచికరమైనటువంటి మధురమైనది ఇచ్చిన ఈ సంభవము మనకు దేవుడు సమృద్ధినిస్తాడు అని తెలియజేస్తూ ఉన్నది. మనము అడిగేది ఈ ఆకలి దప్పులు లేదా నీటి కొరకైతే ఆయన పరలోకం నుండి నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆయన దయ గనక మన ఎడల విస్తరిస్తే, కృప గనక మన ఎడల విస్తరించి ఉంటే నీ ప్రార్థన విస్తరణను బట్టి ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక సంభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 8వ వచనంలో ఒక మంచి సాక్ష్యము చెప్పబడి ఉన్నది. వాడు దిగ్గున లేచి నిలిచెను, నడుచుచు గంతులు వేయచు దేవునిని స్తుతించుతూ వారితో కూడా దేవాలయమునకు వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమున భిక్షము కొరకు కూర్చుండువాడు వీడే అని గుర్తెరిగారు. 3వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టుకు చూడుము, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుకొనుచు వారి యందు లక్ష్యముంచెను. వాడు ఎదురు చూసింది, ఆ కుంటివాడు, భిక్షం ఎత్తుకునేవాడు శిష్యుల దగ్గర, పేతురు యోహాను దగ్గర ఎదురు చూచింది ఏమైనా ధనం వేస్తారేమో, ఏమైనా ధాన్యం వేస్తారేమో, ఏమైనా భిక్షం వేస్తారేమో అని వాడు తేరి చూచాడు. అయితే ఆ సేవకులు ఒక గొప్ప కార్యము చెప్పారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుము అని చెప్పారు. యేసుక్రీస్తు నామములో ఉన్న శక్తిని బట్టి, స్వస్థతను బట్టి నీవు నడువుము అంటే వాడు దిగ్గున లేచాడు, వాడు నడిచాడు. యథార్థంగా వాడు ఆశించింది భిక్షము, కానీ వాడు పొందినది తనకు పుట్టుకతో ఉన్నటువంటి బలహీనత నుండి స్వస్థత, ఆ కుంటితనము నుండి స్వస్థత. ఆ స్వస్థత కేవలము నిలబడటానికి కాదు, కేవలము నడవటానికి కాదు. అక్కడ రాయబడిన మాట, వాడు నడుచుచు గెంతులు వేయుచు. నడవటానికి కావలసిన స్వస్థతే ఎక్కువ, కానీ వాడికి స్వస్థత ఏ స్థాయిలో ఉందంటే వాడు గెంతులు వేయగలిగే స్థాయిలో ఉంది. ఆ గెంతులు వేసే భిక్షము గతంలో ఎత్తుకునేటువంటి వాడిని దేవాలయ ప్రాంగణంలో చూసిన వారందరూ కూడా వీడేనా వాడు అని ఆశ్చర్యపోయారు. వీడు భిక్షం ఎత్తుకునే వాడే అని అప్పుడు గుర్తుపట్టారు. దేవుని యొక్క కార్యాలు అంత గొప్పగా ఘనంగా ఉంటవి అని మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మరి యొక్క ఉదాహరణను మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనంలో దేవుని యొక్క ప్రత్యేకత ఇలా రాయబడి ఉన్నది. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా అని పేరు వహించినటువంటి వాడా, సూర్యుడా, దేవుని యొక్క ప్రత్యేకతలు ఎలా ఉన్నాయో, మహాదేవ, నీ అధిక బలము చేత, చాచిన బాహువు చేత భూమి ఆకాశములను నీవు సృజించావు, నీకు అసాధ్యమైనదేదియూ లేదు. యెహోవా ప్రభువా, దేవా, మా రాజా, అలా గొప్ప మాట. సైన్యములకు అధిపతి అయినటువంటి వాడా, నీకున్నటువంటి అధిక బలము చేత, నీ బాహువ చేత నీవు భూమి ఆకాశములను సృష్టించిన వాడవు, నీకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని తెలియజేస్తున్నాడు. దేవునికి అసాధ్యమైనటువంటివి ఏవీ లేవు అని మనము తెలుసుకుంటున్నాం. యెహోవా నేను సర్వశక్తిమంతుడను అని పలికినటువంటి దేవుడు ఇప్పుడు ప్రవక్త ద్వారా కూడా దేవుని యొక్క సర్వశక్తిమంతాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన తన నోటి మాటతోట, తన యొక్క స్వరము యొక్క శబ్దము చేత కలుగును గాక అని పలుకగా కలిగినటువంటి సంభవాలు తెలుసు. ఆయన చాచినటువంటి చేతుల యొక్క బలము ద్వారా
అనేక గొప్ప కార్యములు చేసిన సంగతి మనము చూసాం. క్రీస్తు ప్రభు సిలువలో ఆయన తన చేతులను చాచి 2 మేకులతో దానిని బంధింప చేపించుకొని మన చేత శూర భీకర కార్యాలు చేయుటకు మనకు శక్తిని బలాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు. అట్టి గొప్ప దేవుడిని నీవు విజ్ఞాపన చేస్తే, విన్నపము చేస్తే, విశ్వాసము చూపెడితే నీవు అడిగిన దానికి ఆయన మెండుగా ఇవ్వగలిగే దేవుడు. ఒక ఉదాహరణను మనము జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 42వ వచనంలో, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని వాడు విజ్ఞాపన చేశాడు. అప్పుడు దేవుడు అంటాడు, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుతున్నానని. కల్వరి శిలువపై, కల్వరి గిరిపై ఇరువురు దొంగల మధ్య, నేరస్తుల మధ్య లోకమంతటికీ ఉన్నటువంటి పాపాన్ని తీసివేయటానికి ఆయన శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఇద్దరి మధ్య తారతమ్యాలు ఉన్నాయి. కుడివైపున ఒకడు అనుకుంటున్నాం, ఎడమవైపు ఒకడు అనుకుంటున్నాం. ఒకవైపు ఉన్నటువంటి వాడు ఇంకా లోకములోనే ఉన్నాడు, లోకముతోనే ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి అనేకులు పరిసయ్యులు, శాస్త్రులు మరియు అక్కడ ఉన్నటువంటి సైనికులు, భటులు, వాళ్ళందరూ ఏ రీతిగా ప్రభువును విమర్శిస్తున్నారో అలానే విమర్శిస్తూ వారు ప్రజల మెప్పు, అధికారుల మెప్పు పొందాలని వాడు ఆశ కలిగి ఉన్నాడు. వాడు నిత్య జీవమును కోల్పోయి నిత్య నరకానికి చేరే పరిస్థితి అయింది. అయితే రెండో వైపు ఉన్నటువంటి వాడు పూర్తిగా వ్యతిరేక మనస్తత్వము కలిగిన వాడు. సిలువలో క్రీస్తు యొక్క బలి యాగంలో ఉన్న పరమార్థాన్ని గ్రహించినటువంటి వాడు. నిజమే, వాడు పాపే, వాడు దొంగే, వాడు నేరస్తుడే, వాడికి శిక్ష యోగ్యమే. కానీ వాడు అంటున్నాడు, నా యొక్క పాపానికి పరిష్కారము ఇతను పొందుతున్నాడు కాబట్టి ఇతని యందు, క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నేను విమోచింపబడతాను అని తలచినట్లున్నాడు. అందుకే వాడు ప్రార్థిస్తున్నాడు, వాడు కేవలము ఎప్పుడైనా ప్రభువు యొక్క రాజ్యం వస్తుంది అని. ఆ రాజ్యము వచ్చినప్పుడు నేను ఆ రాజ్యములో ఉండాలి అని వాని యొక్క ఆశ. చుట్టూ ఉన్నటువంటి ఎవరిని అతను పరిగణలో తీసుకోవాల. వానికి శిక్ష విధించే అధికారులు ఉన్నారు, శతాధిపతి ఉన్నాడు, భటులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, తీర్పరులు ఉన్నారు. వారికి వ్యతిరేకంగా వారిని పరిగణలోకి తీసుకోకుండా వాడు ప్రభు వైపు చూసి అడిగినటువంటి విజ్ఞాపన, కేవలం నీ రాజ్యంలో వస్తే నన్ను జ్ఞాపకం చేసుకో, ఎప్పుడో భవిష్యత్తులో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నట్లుగా చెప్పాడు. కానీ వాడు అడిగిన విజ్ఞాపనకు, వారి యొక్క మారు మనస్తత్వానికి ప్రభువారు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. నిశ్చయముగా చెప్తున్నాడు, నేడే నీవు నాతో ఉంటావు. నేడే జరిగిద్ది, అది ఎప్పుడో కాదు, నాతోనే జరిగిద్ది. నా రాజ్యమే కాదు, నాతోనే ఉంటావు, నిశ్చయముగా జరుగుతుందని. అడిగిన దానికంటే, ప్రార్థనిచ్చిన దానికంటే ఎక్కువగా దేవుడు మనకు విడుదల చేసినటువంటి ఈ యొక్క ఆశీర్వాదాన్ని మనం చూడతాం. రక్షణ అనే విశేషమైన ఆశీర్వాదం. మనం అడిగినది కొద్దిది, కానీ దేవుడు ఇస్తున్నటువంటిది మెండైనది అని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా చక్కగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నవి చూద్దాం. 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనంలో, మరియు నీవు అంటే సొలొమోను చెప్తున్నాడు, ఐశ్వర్యమును ఘనతను ఇమ్మన్న అడగకపోయినను నేను వాటిని నీకు ఇచ్చుచున్నాను, అందువలన నీ దినములలో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు అంటున్నాడు. సొలొమోను, నీ ప్రార్థన నేను విన్నాను, నీ విజ్ఞాపన విన్నాను, నీకేమి కావాలో నువ్వు కోరుకో అన్నప్పుడు నీవు జ్ఞానాన్ని అడిగావు. చక్కని మాట. నీవు ఐశ్వర్యమును అడగలేదు, కానీ నేను వాటితో పాటు నీకు ఐశ్వర్యమును కూడా ఇస్తున్నాను అని దేవుడు చక్కగా చెప్పినటువంటి మాట. ఎంత శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనము వింటున్నాము. అక్కడ రాయబడినటువంటి, దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయుషునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి.
నీవు ఇలాగున అడిగినందున నీ మనవిని ఆలకించుచున్నాను. బుద్ధియు వివేకము గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకనును లేడు, ఇక మీదట నీ వంటి ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను అంటున్నాడు. సొలొమోను అడిగినది కేవలము వివేకము మాత్రమే, కేవలము జ్ఞానము మాత్రమే. అవి కూడా తన యొక్క రాజ్య పాలనకై ఆయన అడిగితే ప్రభువారు అంటున్నాడు దానికి రెట్టింపుగా ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు, ఘనత ఇస్తున్నాడు. వివేకము కలిగి దేవుని నుండి ప్రార్థిస్తే, ఆత్మీయత కొరకు, సంఘ క్షేమము కొరకు, రాజ్యం మేలు కొరకు ప్రార్థిస్తే ఆయన వానికి సొలొమోనుకు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు, సొలొమోనుకు ఘనత కూడా ఇచ్చాడు. దేవుని యొక్క యెరూషలేము మందిరాన్ని కట్టగలిగే ఘనత, కట్టగలిగినటువంటి సిరి సంపదల ఐశ్వర్యాలు సొలొమోను మాత్రమే పొందాడు. ఈ రీతిగా దేవుని బిడ్డలారా, మనము అడిగేది కొద్దిగే, దేవుడు ఇచ్చేది ఎంతో. ఒక వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని మీకు తెలియజేస్తాను. మా రెండవ కుమార్తె పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత పిహెచ్డి పరిశోధన చేయడానికి రీసెర్చ్ కొరకు ఆమె కాంపిటేటివ్ ఎగ్జామ్ నెట్ రాసింది. ఆ రాసిన కాడ నుండి మేమంతా కూడా ఆమెకు పిహెచ్డి సీటు కావాలి అని మేము ప్రార్థనలో ఉన్నాం. వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన. మేము అడుగుతున్నది ఏంటంటే, ప్రభువా మా కుమార్తెకు పిహెచ్డిలో సీటు దయచేయి అని, అది కూడా దగ్గరలో అని. కానీ తను రిజల్ట్ వచ్చిన తర్వాత ఫలితాలలో తనకు పిహెచ్డి సీటు పొందటమే కాకుండా ఆ రీసెర్చ్ చేయటానికి ప్రభుత్వము నుండి స్కాలర్షిప్ కూడా అందజేయగలిగే స్థాయిలో ఆమెకు సీటు వచ్చింది. మేము అడిగింది కేవలం సీటు, తనకు కావలసినది వివేకము, జ్ఞానము మాత్రమే. దేవుడు ప్రభుత్వము ద్వారా ఆ కోర్సు కాలమంతా 5 సంవత్సరాలు పిహెచ్డి పరిశోధనలో ఆమెకు స్కాలర్షిప్ ఇస్తున్నాడు. ప్రభుత్వమే ధనమిచ్చి మా కుమార్తెతో పరిశోధన చేయటానికి పొందే అర్హతను దేవుడిచ్చాడు. దేవుడిచ్చినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలే. మనం అడిగేది కొంత, దేవుడిచ్చేది కొండంత అనేది మనము తెలుసుకొని ఈ దేవుని మనము ఆరాధించటము, విశ్వసించటం, విజ్ఞాపన చేయటం లాంటివి చేస్తే దేవుడు మీకు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. మట్టి కృప మీకు దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడవు, దయ, కృప విస్తరించువాడు, మేము విశ్వాసముతో నిన్ను ప్రార్థిస్తే, విజ్ఞాపన చేస్తే, విన్నవిస్తే, ఆయన మేము గనక అంగలార్చి రోదన చేస్తే, మొరపెడితే దానికి నాయన మీరు అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తారు. మేము అడిగేది కొంత, కానీ మీరు ఇచ్చేది కొండంత. అట్టి కృపను నాయన మేము అడిగే విధానాన్ని బట్టి, మా ఆత్మీయతను బట్టి మీరు దయచేయగలరని నమ్ముతూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన విశ్వాసం కలిగి ఉందాం, దీవెన పొందుకుందాం. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, సత్య సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరకు సమృద్ధిగా కలిగి ఉండునుగాక. ఆమేన్. దైవజనుడిగా నేను, మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ రక్షణ గురించి, విశ్వాసం గురించి, మీ క్షేమాభివృద్ధి గురించి, మీ స్వస్థత గురించి, మీకున్నటువంటి శ్రమలు, దుఃఖముల యొక్క విడుదల గురించి, అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ వందనాలండి.